హలో, ఎలా ఉన్నారు? ఏంటి మళ్ళీ ఏంటో పట్టుకొని వచ్చాడని చూస్తున్నారా? ఏం పట్టుకురాలేదండి బాబు. సైట్ బాగా పెరిగిపోతుందని మా డాడీకి వెళ్ళి చెప్తే, మా డాడీ చేపలు తెస్తారా అని చెప్పి చేపల మార్కెట్కి వెళ్ళి చిన్న చేపలు తెచ్చాడు. వీటిని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ లో చెప్పండి. మేమైతే వీటిని చేదు పక్కిలు అంటాం. ఈ రోజు ఈ వీడియోలో మనం చేదు పక్కిలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ముందు చేదు పక్కిని తీసుకొని ఇంట్లో కత్తిపీట ఉంటే కత్తిపీట, లేకపోతే కత్తి తలకాయ తోక కోసేసి రెక్కలు కోసేసి దాంట్లో ఉన్న పేగులన్నీ తీసేసి ఇలా సెట్లో వేసుకొని బాగా తిప్పి 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 మళ్ళీ తిప్పి 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 తిప్పినప్పుడు కూడా పొలుసు పోకపోతే ఒక్కొక్క చేప తీసుకొని రుద్దుకోవాలి. చిన్న చేపలు కాబట్టి తొందరగానే పోతాయి. మా నాన్న మొక్కలు కోసేస్తుంటే మా అమ్మ చెట్లు వేసి రుద్దుతుంది. పక్కన ఇసుక కూడా పెట్టుకోవాలి చేపలు జారిపోకుండా ఉండాలంటే. వామ్మో, ఎన్ని చేపలు ఉన్నాయి కదరా, ఎప్పుడు చేసేస్తావు అనుకుంటున్నారా? లేదండి, త్వరగా చేసేసాం ముగ్గురం కలిసి. ఇంతకీ ఎన్ని చేపలు మాకు ఎంతకి ఇచ్చారని అనుకుంటున్నారు? కామెంట్ లో చెప్పండి. వాటన్నిటిని బాగా కడిగిన తర్వాత చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో. నెక్స్ట్ వీడియోలో చింతాకు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్.